హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గెరప్ ఇన్స్టిట్యూట్. నా పేరు షేక్ జానీ బాషా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే విస్కాసిటీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ పార్ట్ 2. ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే విస్కాసిటీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే, క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న మన ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసెస్ బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అందరూ స్టే సేఫ్, స్టే హోమ్, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. అండ్ అట్ ద సేమ్ టైం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెరప్ ఇన్స్టిట్యూట్. ఓకే రైట్, స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ క్లాస్ నేను. ఓకే, ప్రీవియస్ లెక్చర్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఫర్ సపోజ్ టాపిక్ అంటే దానికి రిలేటెడ్, దాని కంటిన్యూషన్ టాపిక్ కాబట్టి ఒకసారి మనం ప్రీవియస్ లెక్చర్లో ఏ టాపిక్ అయితే చెప్పుకున్నామో అది ఊరికే లైక్ 1 minute ఫినిష్ చేసి నెక్స్ట్ దాని కంటిన్యూషన్ టాపిక్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా? నిన్న మనం ప్రీవియస్ లెక్చర్లో ఏం చెప్పుకున్నామంటే విస్కాసిటీ డెఫినేషన్ చెప్పుకున్నాము. టౌ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ డియూ బై డివై అన్నది ఎలా వచ్చిందో చెప్పాను. అండ్ అట్ ద సేమ్ టైం డియూ బై డివై ఈజ్ ఈక్వల్స్ టు d5 బై dt అనేది ప్రూవ్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం యూనిట్స్ గురించి చెప్పాను. ఓకే, దిస్ ఈస్ ద టాపిక్స్ ఐ కవర్డ్ ఇన్ ప్రీవియస్ లెక్చర్. నేను కవర్ చేసిన టాపిక్స్ ఏంటయ్యా అంటే ప్రీవియస్ లెక్చర్లో విస్కాసిటీ యొక్క ఫార్ములా అండ్ దాని యొక్క యూనిట్స్ అనేవి నేను డిరైవ్ చేశాను. సో ఇవాళ నేను చెప్పబోయే ఈ క్లాస్లో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కైనమాటిక్ విస్కాసిటీ. దేని గురించి అండి అంటే కైనమాటిక్ విస్కాసిటీ. రైట్, ఒకసారి చూడండి, రాస్తాను. ఫస్ట్ డెఫినిషన్ రాద్దాం. కైనమాటిక్ viscosity. Kinematic viscosity అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో బిట్వీన్ డైనమిక్ విస్కాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్. డెఫినేషన్ ఏంటండి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో బిట్వీన్ డైనమిక్ విస్కాసిటీ అండ్ ది డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఫస్ట్ డెఫినేషన్ చెప్తాను, తర్వాత నేను టర్మ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డెఫినేషన్ రాసుకోండి. It is defined as the ratio between dynamic viscosity and density of fluid. Okay, done. It is represented by the letter. It is represented by letter V. Okay, it is represented by the letter V. Okay, right. ఏం చెప్పాం? కైనమాటిక్ విస్కాసిటీ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో బిట్వీన్ డైనమిక్ విస్కాసిటీ అండ్ డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్. నేనేం చేశాను? డైనమిక్ విస్కాసిటీ నేను ఆల్రెడీ ఏం చేశాను? ప్రీవియస్ లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకేంటి? అండ్ డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్. దేని గురించి అండి? డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఇది ఆల్రెడీ ఏం చేశాను? నా ఫస్ట్ లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాము? మ్యూ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాను. కాబట్టి దీన్ని రాస్తాను చూడండి. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు నాకేంటి? డైనమిక్ విస్కాసిటీ దేంతో రిప్రజెంట్ చేస్తాం? మ్యూతో రిప్రజెంట్ చేస్తాం. మ్యూ బై డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ దేంతో రిప్రజెంట్ చేస్తాం? రోతో రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈస్ ద ఫార్ములా రిగార్డింగ్ టు ది కైనమాటిక్ విస్కాసిటీ. ఓకేనా? మనం ఏం చెప్పాను? కైనమాటిక్ విస్కాసిటీ అని ఏం చెప్పాను? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో బిట్వీన్ డైనమిక్ విస్కాసిటీ అండ్ డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ అని చెప్పాను. సేమ్ అదే రాశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకేం చేయాలి? దీని యొక్క యూనిట్స్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి? యూనిట్స్ అనేవి నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? కైనమాటిక్ విస్కాసిటీ యొక్క యూనిట్స్ ఫైండ్ అవుట్ ఎలా చేస్తాం? ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో నేను ఏం చెప్పాను? డైనమిక్ విస్కాసిటీ యొక్క యూనిట్స్ నాకు తెలుసుగా. యూనిట్స్ ఆఫ్ ద డైనమిక్ విస్కాసిటీ ఎంత? న్యూటన్ సెకండ్ పవర్ మీటర్ స్క్వేర్. దేని యొక్క యూనిట్స్ ఇవి? డైనమిక్ విస్కాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ యొక్క యూనిట్స్. అలాగే డెన్సిటీ యూనిట్స్ ఏమవుతాయి? డెన్సిటీ యూనిట్స్ ఇస్ నథింగ్ బట్ మాస్ బై వాల్యూమ్ కాబట్టి ఏంటి? kg per మీటర్ క్యూబ్. ఇవి నాకు తెలిసిన యూనిట్స్. అలాగే ఇప్పుడు న్యూటన్ నేను అలా రాసుకోవచ్చు అని చెప్పాను ఆల్రెడీ. న్యూటన్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ ఆఫ్ ది ఫోర్స్. న్యూటన్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ ఆఫ్ ఫోర్స్.
unit of force. So according to Newton's second law, what is meant by force? Force is directly proportional to the mass into acceleration due to gravity. That implies force is equals to mass into acceleration due to gravity. What are the units of mass? kg meter per second square. అంటే మాస్ యొక్క యూనిట్స్ అంతా కేజీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యొక్క యూనిట్స్ అంతా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే ఇదంతా దేని యొక్క యూనిట్స్? న్యూటన్ యొక్క యూనిట్స్. దేని యొక్క యూనిట్స్ అండి? న్యూటన్ యొక్క యూనిట్స్. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు దేని యొక్క యూనిట్స్ కావాలి? కైనమాటిక్ విస్కాసిటీ యొక్క యూనిట్స్ కావాలి. అంటే ఏంటి? మ్యూ బై రో. అంటే డైనమిక్ విస్కాసిటీ యొక్క యూనిట్స్ అంతా న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ బై డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ యూనిట్స్ అంతా కేజీ పర్ మీటర్ క్యూబ్. దీన్ని సాల్వ్ చేద్దాం. ఏం చేద్దాం? దీన్ని నీట్గా సాల్వ్ చేద్దాం స్టెప్ బై స్టెప్. ఒక నిమిషం చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను? మ్యూ ఈజ్ టెన్స్ టు న్యూటన్ అంటే ఏమొచ్చింది నాకు? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఏం చేశాను? న్యూటన్ దగ్గర అది ప్లేస్ చేశాను. ఇక్కడ నాకేముంటుంది? సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ ఉంటుంది, అంతేనా? బై ఇదేంటి? కేజీ పర్ మీటర్ క్యూబ్. ఫస్ట్ అర్థమైందా? కైనమాటిక్ విస్కాసిటీ అంటే ఏంటి? విస్కాసిటీ అంటే ఏంటి? డైనమిక్ విస్కాసిటీ బై ది డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ? న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. అండ్ డెన్సిటీ యూనిట్స్ ఏంటి? కేజీ పర్ మీటర్ క్యూబ్. దీన్ని మనం ఇలా రాసుకున్నాం. సో దీన్ని కంటిన్యూ చేస్తాను చూడండి. ఓకే, చూడండి. ఫస్ట్ ఈ సెకండ్, ఇక్కడ ఒక సెకండ్ క్యాన్సిల్. ఓకేనా? ఈ మీటర్, ఇక్కడ ఒక మీటర్ క్యాన్సిల్. సో నాకు పైన న్యూమరేటర్లో నాకు ఏం మిగిలింది చూడండి? కేజీ మ్యూ టెన్స్ టు కేజీ పర్ మీటర్ సెకండ్ బై కింద మిగిలింది కేజీ పర్ మీటర్ క్యూబ్. కేజీ పర్ మీటర్ క్యూబ్. సో దీన్ని ఎలా సింప్లిఫై చేయాలంటే టెన్స్ టు కేజీ బై మీటర్ ఇంటూ సెకండ్ ఇంటూ మీటర్ క్యూబ్ బై కేజీ. ఓకేనా? అర్థమైందా? దట్ ఇంప్లైస్ కేజీ క్యాన్సిల్, 1 మీటర్ క్యాన్సిల్. సో నాకు ఇక్కడ ఏం మిగిలింది అయ్యా అంటే కైనమాటిక్ విస్కాసిటీ మ్యూ టెన్స్ టు మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఏందయ్యా అయ్యా అంటే దిస్ ఈస్ కాల్డ్ యూనిట్స్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీ. ఓకే, ఫస్ట్ అర్థమైందా? వాట్ ఈస్ ద కైనమాటిక్ విస్కాసిటీ? Kinematic viscosity is defined as the ratio between dynamic viscosity and density of the fluid. It is represented by the letter mu. నేను ఏం చేశాను? యూనిట్స్ ఆఫ్ ది కైనమాటిక్ విస్కాసిటీ ఎలా కనుక్కున్నాను? నేను ఏం చేశాను? నాకు డైనమిక్ విస్కాసిటీ యొక్క యూనిట్స్ తెలుసు అండ్ డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ యొక్క యూనిట్స్ తెలుసు. సో ఆ రెండింటి యూనిట్స్ నేను ఏం చేశాను? ఇందులో ప్లేస్ చేసి నేను దేని యొక్క యూనిట్స్ ఫైండ్ అవుట్ చేశాను? కైనమాటిక్ విస్కాసిటీ యొక్క యూనిట్స్ అనేవి నేను ఫైండ్ అవుట్ చేశాను. ఓకేనా? దిస్ ఈస్ ద ప్రాసెస్. మీరు ఏం టెన్షన్ పడమాకండి. ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఏమడుతాడంటే వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీ అంటాడు. సో మనం ఏది బై హార్ట్ చేయకూడదు అనమాట. ఫర్ సపోజ్ మనం ఏదైనా బై హార్ట్ చేసామనుకో, ఫర్ సపోజ్ మనం ఎన్ని యూనిట్స్ గుర్తుపెట్టుకోవాలి? డెన్సిటీ యూనిట్స్ గుర్తుపెట్టుకోవాలి, స్పెసిఫిక్ వెయిట్ యొక్క యూనిట్స్ గుర్తుపెట్టుకోవాలి, స్పెసిఫిక్ వాల్యూమ్ యొక్క యూనిట్స్ గుర్తుపెట్టుకోవాలి, స్పెసిఫిక్ గ్రావిటీ గుర్తుపెట్టుకోవాలి, డైనమిక్ విస్కాసిటీ గుర్తుపెట్టుకోవాలి, ఇంకా నెంబర్ ఆఫ్ యూనిట్స్, ప్రెషర్ అంటే ఏంటి, తర్వాత ప్రెషర్ ఫోర్స్, ఇవన్నీ యూనిట్స్ అనేవి మనం ఏంటన్నీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఫ్లూయిడ్ మెకానిక్స్లో మనం ఏదైనా చదవాలి అనుకుంటే వీ హ్యావ్ టు ఫస్ట్ స్టడీ అబౌట్ ది కాన్సెప్ట్ చదివామనుకోండి, మనకి కాన్సెప్ట్ బిల్డ్ చేసుకుంటే అయితే ఆటోమేటిక్గా మనకి ఏంటి అవుట్పుట్ అనేది వస్తుంది. సో మనం ఏంటంటే బై హార్ట్ చేసుకుని వెళ్ళిపోయామనుకోండి, కైనమాటిక్ విస్కాసిటీకి పెట్టాల్సిన యూనిట్స్ డైనమిక్ విస్కాసిటీకి పెట్టాల్సి వస్తుంది, డైనమిక్ విస్కాసిటీకి పెట్టాల్సిన యూనిట్స్ మనం కైనమాటిక్ విస్కాసిటీకి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఏం చేయాలి? మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఇక్కడ నేను ఏం చేశాను? డైరెక్ట్గా చెప్పేయచ్చు యూనిట్స్ ఈక్వల్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ మీకు డైరెక్ట్గా నేను చెప్పేయచ్చు. బట్ దట్ ఈస్ నాట్ మై మోటో. ఏంటంటే ఇక్కడ నేనేం చేశాను? కాన్సెప్ట్ బిల్డప్ చేసి ప్రతిదీ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా కదా? మ్యూ అంటే ఏంటి? న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. ఈ న్యూటన్ని మనం అలా రాసుకోవచ్చు. అండ్ డెన్సిటీ సిమిలర్లీ నేను ఏం చేశాను? సింప్లిఫై చేసి మీకు ఏం తీసుకొచ్చాను? కైనమాటిక్ విస్కాసిటీ యొక్క యూనిట్స్ అనేవి తీసుకొచ్చాను. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను కైనమాటిక్ విస్కాసిటీ. ఓకే, నెక్స్ట్ రబ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం చిన్న పాయింట్ చెప్తాను.
ఆల్రెడీ నేను ప్రీవియస్ లెక్చర్లో ఏం చెప్పాను, ఎస్ఐ యూనిట్, ఎంకేఎస్ యూనిట్ అండ్ సిజిఎస్ యూనిట్ చెప్పాను. అలాగే కైనమాటిక్ విస్కాసిటీ కూడా ఎస్ఐ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్ అండ్ సిజిఎస్ సిస్టమ్. ఇక్కడ యూనిట్స్ వచ్చేసరికి మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ మనకు వచ్చింది అయ్యే కదండి. కైనమాటిక్ విస్కాసిటీ యూనిట్స్ ఏంటి, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సిమిలర్ ఎంకే సిస్టంలో కూడా ఏంటి నాకు యూనిట్స్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. బట్ ఇన్ సిజిఎస్ సిస్టమ్ నాకు యూనిట్స్ ఏమవుతాయి అంటే సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఏమవుతుంది, సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఓఆర్ ఇంకో యూనిట్ ఏందయ్యా అంటే STOKES స్టోక్స్. ఇంకో యూనిట్ ఏంటండి అంటే స్టోక్స్. దిస్ ఈస్ ది మనకేంటంటే దీస్ ఆర్ ద డిఫరెంట్ సిస్టమ్స్, ఎస్ఐ సిస్టమ్, ఎంకే సిస్టమ్ అండ్ సిజిఎస్ సిస్టమ్. సో సిమిలర్లీ మనం ప్రీవియస్ దాంట్లో ఏం చెప్పుకున్నాం, డైమెన్షనల్ ఫార్ములా అనేది ఏం చెప్పాను మనకేంటి, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఏంటి మనకి యూనిట్స్ ఏంటి, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. మనం లీటర్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం, మీటర్ని ఎల్తో రిప్రజెంట్ చేస్తాం, సెకండ్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం, టీతో రిప్రజెంట్ చేస్తాం. దేర్ఫోర్ డైమెన్షనల్ ఫార్ములా ఇజ్ ఈక్వల్స్ టు m స్క్వేర్ అంటే ఏంటి, L స్క్వేర్ బై T. దట్ ఇంప్లైస్ L స్క్వేర్ T పవర్ -1. దిస్ ఈస్ ది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ కైనమాటిక్ viscosity. What is that? This is the dimensional formula for kinematic viscosity. ఏంటి, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఎంకే సిస్టంలో కూడా మీటర్ స్క్వేర్ పర్ సెకండ్, సిజిఎస్ సిస్టంలో నాకు సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఈ సెంటీమీటర్ స్క్వేర్ కూడా ఇంకో నేమ్ ఏంటయ్యా అంటే స్టోక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టోక్స్. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసరికి ఏంటి అంటే మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది నాకు, L స్క్వేర్ T పవర్ -1. దిస్ ఈస్ ద అబౌట్ ది డైనమిక్ విస్కాసిటీ. ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో చెప్పాను. ఇదేంటి మనకి కైనమాటిక్ విస్కాసిటీ. ఓకే, ఇప్పుడు సార్ మీరు చెప్పిన వాటిలో మనకి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాడంటే, ఫర్ సపోజ్ ఎన్ఐటి క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, గెట్ పాయింట్ ఆఫ్ వ్యూ, మల్టిపుల్ సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎలా ఇస్తాడంటే, ఫర్ సపోజ్ ఓకే నోట్ చేసుకున్నారనుకున్నా, అందుకే రఫ్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ ఏ టేబుల్ ఏ, ఫర్ సపోజ్ ఏదండి ఇది బి. ఓకేనా? ఓకే, ఫస్ట్ టైం ఇస్తాడు డెన్సిటీ. ఓకే, నెక్స్ట్ విస్కాసిటీ, నెక్స్ట్ స్పెసిఫిక్ వెయిట్, నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్. ఓకే, ఇక్కడ నీకేమి ఇస్తాడంటే యూనిట్, ఏదో ఒక యూనిట్స్, ఇది 1 2 3 4. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ఏ స్మాల్ బి స్మాల్ సి స్మాల్ డి. ఫర్ సపోజ్ ఏమి ఇస్తాడంటే స్టోక్స్, సో సంథింగ్ మీకు ఇలా ఇస్తాడు. ఏమిస్తాడు, సంథింగ్ మీకు ఇలా ఇస్తాడు. ఇచ్చినప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆల్రెడీ గేట్లో అడిగాడు అనమాట. ఈ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి అడిగాడు సెలెక్టివ్ క్వశ్చన్, మల్టిపుల్ సెలెక్టివ్ క్వశ్చన్లో. ఒకసారి చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ విస్కాసిటీ మెన్షన్ చేశాడు, అంటే డైనమిక్ విస్కాసిటీ చెప్పలేదు, కైనమాటిక్ విస్కాసిటీ చెప్పలేదు. సిమిలర్లీ మనకి ఏం చెప్పాడు, విస్కాసిటీ అని మెన్షన్ చేశాడు. నేనేం చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, విస్కాసిటీ అని ఇస్తే విస్కాసిటీ ఆర్ డైనమిక్ విస్కాసిటీ తీసుకోమని చెప్పాను. ఓకేనా? బట్ నాకు ఇక్కడ ఆప్షన్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెన్సిటీ యొక్క యూనిట్స్ ఏంటి, కేజీ పర్ మీటర్ క్యూబ్. కాబట్టి 1 ఏమవుతుంది, డి అయిపోతుంది. తర్వాత విస్కాసిటీ అంటే ఏంటి, ఎన్ని యూనిట్స్ ఉంటాయి చూడండి, న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్, పాయిస్ ఆర్ పాస్కల్ సెకండ్, ఈ 3 ఉంటాయి. బట్ నాకు వీడి ఇచ్చిన డేటాలో ఈ 3 లేవు. సో ఇప్పుడు నేను దీన్ని డైనమిక్ విస్కాసిటీ అనుకుంటానా, కైనమాటిక్ విస్కాసిటీ అనుకుంటానా, కైనమాటిక్ విస్కాసిటీ అనుకుంటాను. సో కైనమాటిక్ విస్కాసిటీ అనుకోవాలి. కైనమాటిక్ యొక్క విస్కాసిటీ యూనిట్స్ ఏంటి, స్టోక్. సో ఇప్పుడు ఏమైంది, దిస్ ఈజ్ ఏ. అండ్ స్పెసిఫిక్ వెయిట్ అంటే ఏంటి, న్యూటన్ పర్ మీటర్ క్యూబ్, ఆప్షన్ బి. స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏంటి, మీటర్ క్యూబ్ పర్ కేజీ, దిస్ ఈజ్
ఆప్షన్ సి. ఇలా మనకి ఏంటంటే ఈ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ మధ్య మనకేంటంటే ఇలా యూనిట్స్ అనేవి మనం ఇలా అడిగి మల్టిపుల్ సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఇలా అడిగే అవకాశం ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అక్కడంటే మనకి డైనమిక్ విస్కాసిటీ అండ్ కైనమాటిక్ విస్కాసిటీ దగ్గర యూనిట్స్ దగ్గర మనకి డిఫరెన్స్ ఉండాలి. ఏమడగడు, చిన్న బిట్ అడుగుతాడు. స్టోక్స్ ఇస్ ద యూనిట్ ఆఫ్, సింపుల్, స్టోక్స్ ఇస్ ద యూనిట్ ఆఫ్ అంటాడు. నీకు బాగానే ఉండిద్ది. ఆప్షన్ ఏ డెన్సిటీ ఇస్తాడు, ఆప్షన్ బి స్పెసిఫిక్ వెయిట్ ఇస్తాడు, కానీ కన్ఫ్యూజ్ చేస్తాడు అనమాట. ఆప్షన్ సి డైనమిక్ విస్కాసిటీ, ఆప్షన్ డి కైనమాటిక్ విస్కాసిటీ అంటాడు. మనం ఏంటంటే స్టన్ అయిపోతాం. వాయిస్ అన్నాడు, ఈ రెండు కావు నాకు తెలుసు, డెన్సిటీ కాదు స్పెసిఫిక్ వెయిట్ కాదు, ఈ రెండిట్లో ఏంటి అని తర్జన మధ్యన అవుతాయి. మీరేమనుకుంటారు, ఏముంది సార్ మీరు చెప్పారు సింపుల్ అని. ఎప్పుడైనా ఏదైనా గుర్తుపెట్టుకోండి, మనం సార్ చెప్పేటప్పుడు ఏదైనా సరే, నేను పర్సనల్గా నేను ఫేస్ చేశాను. ఏంటి, సార్ చెప్పేటప్పుడు ఏదైనా ఈజీగా ఉంటుంది. మనం సార్ చెప్పిన రోజే మనం దాన్ని రివైజ్ చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. బట్ మనం చెయ్యం కదా. మనం ఏం చేస్తాం, మనం చెప్పిన తరువాత, అంటే ఫ్యాకల్టీ అనేది చెప్పిన తరువాత చాలా టైం, ఒక 10 days లేకపోతే 1 month 2 month బుక్ ఓపెన్ చేస్తాం. అప్పుడు ఏంటంటే అంతా ఒక తమిళ సినిమాలాగా అనిపిస్తుంది అనమాట. సో నేనేం చెప్తానంటే, బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఎప్పుడు మీ ఫ్యాకల్టీ ఏదైతే చెప్పాడో ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఏంటి సార్ మీరు ఫస్ట్ యూనిట్ ఎంతసేపు చెప్తున్నారంటే, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ బేసిక్స్. ఇవి కనుక లేకపోతే, దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్లో రిలేషన్షిప్ ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఫ్లూయిడ్ కైనమాటిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్, ఇలా మనకి ఏంటంటే ఒక్కొక్క యూనిట్కి రిలేషన్ ఉండిద్ది. కాబట్టి మనం ఇదే ఇంత స్లోగా నేర్చుకుంటే రేపు మీకు ఏంటంటే సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ డీల్ చేసేటప్పుడు మీకు ఇంకా సింపుల్గా ఈజీగా ఉంటుంది. సో మీరు నేర్చుకున్నది ప్రతిదీ మైండ్లో గుర్తుండిపోవాలి. అది ఎలా అంటే నిద్రలో లేపడిగినా దానికి యూనిట్స్ చెప్పేటట్టు ఉండాలి. ఓకేనా? ఓకే, రైట్. నేను ఎక్కువ హితబోధ చేసినట్టున్నాను. ఓకే, రైట్. నేను చెప్పేది ఫ్రమ్ ద బేసిక్ పాయింట్ ఆఫ్ లెవెల్లో చెప్తున్నాను. మిమ్మల్ని ఎందుకు ఇంత జాగ్రత్తగా చెప్తున్నానంటే, దిస్ ఈజ్ ద బేసిక్. ఇది నేర్చుకుంటే మీకు బాగుపడుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ విస్కాసిటీ ఆన్ టెంపరేచర్. ఏంటండి? ఎఫెక్ట్ ఆఫ్ విస్కాసిటీ ఆన్ టెంపరేచర్. ఎఫెక్ట్ ఆఫ్ విస్కాసిటీ ఆన్ టెంపరేచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంటే ఏంటంటే టెంపరేచర్ని బేస్ చేసుకొని విస్కాసిటీ ఎలా చేంజ్ అవుతుంది అన్నది మన పాయింట్. ఓకేనా? ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, విస్కాసిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతాయి అంటే, విస్కాసిటీ ఈజ్ డిపెండ్స్ అపాన్ కోహెసివ్ ఫోర్స్. ఫస్ట్ వన్ కోహెసివ్ ఫోర్స్ అండ్ సెకండ్ వన్ మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్. ఏందయ్యా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విస్కాసిటీ దేని మీద డిపెండ్ అవుతుందయ్యా అంటే, కోహెసివ్ ఫోర్స్ అండ్ మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్ మీద బేస్ ఉంటుంది. సార్, వాట్ ఈస్ మెన్ బై కోహెసివ్ ఫోర్స్ అండ్ వాట్ ఈస్ మెన్ బై మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే, కోహెసివ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ సేమ్ మాలిక్యూల్స్ ఆర్ బిట్వీన్ టూ మాలిక్యూల్స్. టూ మాలిక్యూల్స్ మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమంటామంటే, దట్ ఈస్ కాల్డ్ కోహెసివ్ ఫోర్స్. నీట్గా రాస్తాను చూడండి. కోహెసివ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ మాలిక్యూల్స్. ఓకే, అంటే ఏంటి? రెండు మాలిక్యూల్స్ మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఫర్ సపోజ్ మనకి ఐరన్ పీసెస్ ఉన్నాయి, 2 ఐరన్ పీసెస్. ఒకటి ఇక్కడ ప్లేస్ చేశాను, ఒకటి ఇక్కడ పెట్టాను. ఈ రెండు సేమ్ మాలిక్యూల్సే కదా. ఇది ఒక ఐరన్ అనుకోండి ఫర్ సపోజ్, సింపుల్గా ఇది ఒక ఐరన్ పీస్ అండ్ ఇది ఒక ఐరన్ పీస్. ఈ రెండింటి మధ్య ఏంటంటే మనం దగ్గర పెడితే ఇలా కనెక్ట్ అయిపోతాయి. బట్ మనం ఏంటంటే ఇట్లా అంటే ఏంటంటే మనల్ని ఏంది ఈ ఫోర్స్కి ఇట్లా నట్టం, ఈ ఫోర్స్తో ఇలా 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 ఉంటాయి అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ మాలిక్యూల్స్. అంటే ఏంటంటే కోహెసివ్ ఫోర్స్ అంటే ఏంటంటే రెండు మాలిక్యూల్స్ మధ్య. అంటే మన మాలిక్యూల్స్ ఎందుకు చెప్పారు సార్ అంటే ఏంటంటే, మనం మాట్లాడుకునేది ఇక్కడ ఏంటి, ఫ్లూయిడ్ మెకానిక్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇస్ నథింగ్ బట్ లిక్విడ్. వాటర్ గురించి చెప్పుకున్నాం. వాటర్లో మనకు ఉండేది ఏంటి, వాటర్ మాలిక్యూల్సే. మనకు కనిపించకపోవచ్చు, బట్ వీ హ్యావ్ టు సీ ఇన్ మైక్రోస్కోప్. మనకి ఖచ్చితంగా మాలిక్యూల్స్ అనేవి కనిపిస్తాయి. వాటి మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమంటామంటే
కోహెసివ్ ఫోర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్. ఆల్రెడీ మీకు చెప్పాను మాలిక్యూల్ అంటే ఏంటి, దీస్ ఆర్ నథింగ్ బట్ వాటర్ మాలిక్యూల్స్. ఏంటి, దీస్ ఆర్ నథింగ్ బట్ వాటర్ మాలిక్యూల్స్. బట్ మూమెంటం అంటే ఏంటంటే మూమెంటం ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద నెట్ మాస్ ఇంటూ వెలాసిటీ. మూమెంటం ఈజ్ నథింగ్ బట్ మాస్ ఇంటూ వెలాసిటీ. ఫర్ సపోజ్ నేనేమన్నాను, మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్ అంటే ఒక మాలిక్యూల్ ఉందంటే ఖచ్చితంగా దట్ హౌ స్పెసిఫిక్ మాస్, దానికంటే స్పెసిఫిక్ మాస్ ఉంటుంది. అలాగే మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, వాటర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇట్ హ్యావ్ సమ్ వెలాసిటీ. ఏమవుతుంది, స్పెసిఫిక్ మాస్ ఉంటుంది, వెలాసిటీ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, దానివల్ల మాలిక్యూల్ ఏమవుతుంది, మూవ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ది మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్. Molecular momentum transfer is nothing but it is the net mass into velocity which are acting against each other between the molecules మధ్యన ఏంటంటే అగెనిస్ట్ గా యాక్ట్ అవుతా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఏం చెప్పాను, విస్కాసిటీ దేని మీద డిపెండ్ అవుతుంది అని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోహెసివ్ ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పాను. కోహెసివ్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ మాలిక్యూల్స్. నెక్స్ట్ ఏం చెప్పాను, మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్ అని చెప్పాను. మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్ అంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మాలిక్యూల్స్ అనేవి సమ్ స్పెసిఫిక్ మాస్ ఉంటుంది అండ్ స్పెసిఫిక్ వెలాసిటీ ఉంటుంది. ఆ వెలాసిటీతో ఏమవుతాయి, మూవ్ అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫర్ ఇస్ నథింగ్ బట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ టు అనదర్ అనేవి ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. ఫ్రమ్ ఫస్ట్ మనం విస్కాసిటీ అంటే టెంపరేచర్ మీద విస్కాసిటీ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుందో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఈ రెండు తెలుసుకున్నాముగా. ఏమేమి తెలుసుకున్నాం, కోహెసివ్ ఫోర్స్ అండ్ మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్. ఓకేనా, రబ్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫర్ లిక్విడ్స్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫర్ గ్యాసెస్. లిక్విడ్స్ అండ్ ఫర్ గ్యాసెస్. ఫస్ట్ లిక్విడ్స్లోకి వస్తాను. నేనేం తీసుకుంటున్నాను, తీసుకొని ఇది లిక్విడ్స్ అంటే ఏంటండి, వాటర్. లిక్విడ్స్ అంటే ఏంటి, వాటర్. సో మాలిక్యూల్స్ గీస్తున్నా. ఓకే, దీస్ ఆర్ ది మాలిక్యూల్స్. లిక్విడ్స్ లో నాకేంటి, ఈ మాలిక్యూల్స్. వీటి మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమంటానని చెప్పాను, ఫోర్స్ ఆఫ్ కోహెసివ్ ఫోర్స్ అంట. వీటి మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమంటానంటే కోహెసివ్ ఫోర్స్ అంట. అంతే కదా, ఈ మాలిక్యూల్స్ నేను తీసుకున్నప్పుడు ఈ మధ్యలో యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏమంటారంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ మాలిక్యూల్స్ అని, అది బిట్వీన్ ద మాలిక్యూల్స్ అని చెప్తున్నాను. ఫర్ లిక్విడ్స్ లో నాకు ఏమవుతుందంటే కోహెసివ్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది, గ్రేటర్ దాన్ మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్. ఓకే, ఈ కోహెసివ్ ఫోర్స్ ఇన్ లిక్విడ్స్ లో నాకు ఏమవుతాయి అంటే కోహెసివ్ ఫోర్స్ అనేది ఎలా ఉండిద్ది, మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ నాకేంటి కోహెసివ్ ఫోర్స్ అనేది ఉంది కాబట్టి మాలిక్యూల్స్ ఏంటివి వెళ్ళట్లేదు అనమాట, అంటే అక్కడక్కడ తర్జన భర్జన. ఫర్ సపోజ్ దీని పొజిషన్ ఇక్కడ ఉంది అనుకుందాం. దీని పొజిషన్ ఇక్కడ ఉంది. అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 seconds దగ్గర వీటి పొజిషన్ ఇక్కడ ఉంది. బట్ అట్ t ఈజ్ ఈక్వల్ టు ఒక 1 minute, t ఈజ్ ఈక్వల్ టు 1 minute దగ్గర తీసుకుంటే సేమ్ ఇక్కడ ఎలా అయితే ఉన్నాయో అలానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం డిస్టెన్స్ కవర్ చేస్తాయి. సేమ్ స్పేస్ సేమ్ అలా మనకి యాక్ట్ అవుతాయి కానీ బట్ ఏంటంటే డిస్టెన్స్ అనేవి కొంచెం కవర్ చేస్తాయి. అంటే ఈ కోహెసివ్ ఫోర్స్ వల్ల ఏంటంటే మాలిక్యూల్స్ అనేవి ఏంటంటే ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు. ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్స్ లో ఇక్కడే మనం ఏం చెప్పుకున్నాం, ఎఫెక్ట్ ఆఫ్ విస్కాసిటీ అండ్ టెంపరేచర్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఏంటి, మనం ఈ పిక్చర్ మనం ఎప్పుడు చూస్తామంటే బై నాట్ రైజింగ్ ది టెంపరేచర్ నేను ఇంక్రీజ్ చేయకముందు ఎలా ఉండిద్ది, ఇలా ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ నేను ఏం చేశానంటే ఇక్కడ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేయటం వల్ల నాకేమవుతుంది అంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. అంటే ఏంటి, వీటి మధ్య ఏముంటుంది, నాకు ఫోర్స్ ఉండదు. ఫోర్స్ లేనప్పుడు ఏమవుతాయి, మాలిక్యూల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఫ్రీగా మూవ్ అయిపోతాయి. అలా ఇలా మూవ్ అయిపోతాయి అనమాట. అంటే డిసిప్లినరీ మ్యానర్లో ఉండవు అనమాట. అంటే ఏంటి, మాలిక్యూల్స్ అనేవి ఏమవుతాయి, ఫ్రీగా మూవ్ అయిపోతాయి. దానివల్ల ఏమవుతుంది అంటే నాకు విస్కాసిటీ న్యూ డిక్రీజెస్. అంతే కదా. ఇప్పుడు
ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫర్ సపోజ్ నేను ఒక మాలిక్యూల్, నా ముందు ఒక మాలిక్యూల్ ఉంది అంటే ఏంటి, మేము దగ్గరగా ఉన్నాం. ఇలా ఫ్లూయిడ్ లేయర్స్ ఉంటాయి, మేమేంటి దగ్గరగా ఉన్నాం. మాలిక్యూల్స్ ఏంటి ఒక డిసిప్లినరీ మేనర్లో వెళ్తున్నాయి అనమాట. వెళ్తున్నప్పుడు నాకు విస్కాసిటీ అనేది ఎలా ఉండిద్ది, ఎక్కువ ఉండిద్ది. ఎందుకంటే మేము దగ్గరగా ఉన్నాం. దీనికి ఏమైనా డిస్టర్బ్ అయినా కూడా మేము వెళ్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరున్నారు, మీ కుటుంబంలో ఒక 4 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఉన్నప్పుడు పక్కనే ఉంటారనమాట. ఉన్నప్పుడు ఒకరికి డిస్టర్బెన్స్ కలిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ వెళ్ళి నుంచుంటారా? అంతే కదా. అలాగే మీరేంటి, ఒకళ్ళు తెనాల్లో, ఒకళ్ళు గుంటూరులో, ఒకళ్ళు వినుకొండలో అలా ఉన్నారనుకో, ఒక ఫ్యామిలీకి అయినా డిస్టర్బెన్స్ కలిగితే మీరు రాగలరా? ఎందుకు, ఇక్కడ మీ మధ్య ఏముంది, దూరం ఉంది. ఏముంది, దూరం ఉంది. అలానే మాలిక్యూల్స్ కూడా మన దగ్గరగా ఉన్నాయనుకోండి, దానివల్ల ఏమవుతుంది, విస్కాసిటీ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే నేను టెంపరేచర్ హీట్ చేశానో మాలిక్యూల్ మధ్యన ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోయి మాలిక్యూల్స్ అనేవి ఏంటి, ఫ్రీగా మూవ్ అయిపోతాయి. ఫ్రీగా మూవ్ అవటం వల్ల నాకేమవుతుంది, విస్కాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. పాయింట్ అర్థమైందా? ఫర్ లిక్విడ్స్ ద విస్కాసిటీ రాస్తా చూడండి. ఫర్ లిక్విడ్స్ as temperature increases viscosity decreases. పాయింట్ అర్థమైందా? లిక్విడ్స్లో ఎందుకు ఇలా జరుగుతుందో, ఏమైంది, మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తా చూడండి. విస్కాసిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, కోహెసివ్ ఫోర్స్ అండ్ మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్ వల్ల మనకి డిపెండ్ అవుతుంది. లిక్విడ్స్లో ఏముంది, కోహెసివ్ ఫోర్స్ ఇస్ గ్రేటర్ దాన్ ది మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్. అంటే ఏంటి, కోహెసివ్ ఫోర్స్ అనేది ఎలా ఉంది, ఎక్కువ ఉంది మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్ వల్ల. అందుకే ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంటే ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంటుంది, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంటే ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంటాయి, ఇలా వెళ్తూ ఉంటాయి ఒక డిసిప్లినరీ మేనర్లో. సో మన కోహెసివ్ ఫోర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్ వల్ల. ఎప్పుడైతే నేను టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేశానో, నాకు మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్ అనేది పెరిగిపోతుంది. కోహెసివ్ ఫోర్స్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, కోహెసివ్ ఫోర్స్ అని డిక్రీజ్ అయిందంటే నాకేంటి, ఫోర్స్ అని లేకపోతే ఏముంటుంది, విస్కాసిటీ కూడా తగ్గిపోయింది కదా. దట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్స్. గ్యాసెస్లోకి వద్దాం. గ్యాసెస్లోకి వచ్చేపాటికి నేను సిమిలర్లీ ఇలా తీసుకున్నా. మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, దాని ఇష్టం, అంతేగా. గ్యాసెస్లో మాలిక్యులర్స్ ఎలా ఉంటాయి, వాటి ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. అంటే ఏంటి, ఇక్కడ గ్యాసెస్లో ఏంటంటే కోహెసివ్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది, తగ్గిద్ది అనమాట. దేంట్లో, మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్ కన్నా కోహెసివ్ ఫోర్స్ అనేది ఎలా ఉండిద్ది, ఇన్ కేస్ ఆఫ్ గ్యాసెస్లో తక్కువ ఉండిద్ది. సో మనకేంటంటే ఎప్పుడైతే నేను ఏం చేశాను, టెంపరేచర్ అనేది పెంచానో ఏమవుతాయి, మీకు తెలిసిందే. ఇప్పుడు విడివిడిగా ఉండే మాలిక్యూల్స్, దూరంగా ఉండే మాలిక్యూల్స్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయగానే ఏమవుతాయి, దగ్గరగా అయిపోతాయి. దగ్గరగా రావటం వల్ల ఏమవుతుంది, నాకు కోహెసివ్ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కోహెసివ్ ఫోర్స్ ఇంక్రీజ్ అయిందంటే నాకేమవుతుంది, మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్ అనేది డిక్రీజ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, కోహెసివ్ ఫోర్స్ ఇంక్రీజ్ అవటం వల్ల నాకేమవుతుంది, విస్కాసిటీ ఆల్సో ఇంక్రీజెస్. ఏమవుతుంది, విస్కాసిటీ ఆల్సో ఇంక్రీజెస్. సో ఇక్కడ నేనేం చెప్తానంటే, ఫర్ సపోజ్ రాసుకోండి, యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ viscosity also increases in case of gases. గ్యాసెస్లో ఏమవుతుందయ్యా అంటే, నాకు టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయటం వల్ల విస్కాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది రెండు కాన్సెప్ట్స్. ఏం చెప్పాను ఈ రెండు కాన్సెప్ట్లో, ఫస్ట్ విస్కాసిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అని చెప్పాను, కోహెసివ్ ఫోర్సెస్ అండ్ మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్ మీద బేస్ అయి ఉంటుంది. లిక్విడ్స్లో నాకేంటి, కోహెసివ్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు ది మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్. వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్, ఎప్పుడైతే నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేశానో, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ డిక్రీజెస్. దట్ మీన్స్ కోహెసివ్ ఫోర్స్ డిక్రీజెస్. కోహెసివ్ ఫోర్స్ అనేది డిక్రీజ్ అవటం వల్ల, ఫోర్సే లేకపోతే విస్కాసిటీ ఎక్కడ ఉండిద్ది, ఉండదు కదా. విస్కాసిటీ అంటే ఏంటి, రెసిస్టెన్స్. ఫోర్సే లేదన్నప్పుడు నీ దగ్గర రెసిస్టెన్స్ ఎక్కడ ఉండిద్ది. సో ఎప్పుడైతే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసామో, విస్కాసిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎందులో, ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్స్. ఫర్ సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ గ్యాసెస్లో ఏంటి, నాకు వైస్ వర్సా, మాలిక్యులర్ మూమెంటం ట్రాన్స్ఫర్ ఇస్ గ్రేటర్ దాన్ ది కోహెసివ్ ఫోర్స్. మనం ఎప్పుడైతే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తామో అప్పుడు నాకేమవుతుంది అయ్యా అంటే, కోహెసివ్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అయ్యిందంటే నాకేమున్నట్టు, ఫోర్స్ ఉన్నట్టు. కాబట్టి నాకేం కావాలి, ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అయిందంటే ఏంటి, విస్కాసిటీ ఆల్సో ఇంక్రీజెస్. సో ఫర్ ఇన్ కేస్ ఆఫ్ గ్యాసెస్, విత్ టెంపరేచర్ ఇంక్రీజెస్, ద విస్కాసిటీ ఆల్సో ఇంక్రీజెస్. ఓకేనా? ఓకే, రబ్ చేస్తున్నాను.
అర్థమైంది అనుకుంటున్నాను. సో 2 points, main points. So for liquids viscosity is inversely proportional to temperature. ఎందుకు? విస్కాసిటీ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల విస్కాసిటీ డిక్రీజ్ అవుతుంది, అంతే కదా. ఒకవేళ టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే విస్కాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. అలానే సిమిలర్లీ ఫర్ గ్యాసెస్ విస్కాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే ఏంటి? విస్కాసిటీ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే విస్కాసిటీ పెరిగిద్ది, టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే విస్కాసిటీ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇవాళ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏం చెప్పాను ఇవాళ టాపిక్? నేను కైనమాటిక్ విస్కాసిటీ గురించి చెప్పాను, అండ్ సేమ్ దాని యూనిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే టెంపరేచర్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది విస్కాసిటీ అని మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమన్నా డౌట్ ఇందులో వాళ్ళు చెప్పిన క్లాస్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు ఆ డౌట్స్ నేను తీసుకొని మీకు నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెరప్ ఇన్స్టిట్యూట్. మీరందరూ కామెంట్స్ సరిగ్గా పెట్టట్లేదు అంటే మీకు అర్థమైందని నేను అనుకున్నాను కామెంట్స్ పెట్టకపోతే. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా ప్లీజ్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలానే కొంతమంది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ గురించి అడుగుతున్నారు. సో నేను ఆ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్తో మీ ముందుకు త్వరలో ఒక మంచి బేసిక్ క్లాస్ తీసుకొని మీ ముందుకు వస్తాను. అలానే సాయిల్ మెకానిక్స్ చెప్తానని మీకు ఆల్రెడీ ప్రామిస్ చేశాను. సో అది కూడా మీ ముందుకు త్వరలో రాబోతున్నాను. కాబట్టి ఈ రోజు చెప్పిన క్లాస్లో ఏమైనా డౌట్ ఉంటే మీ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ స్టే సేఫ్, స్టే హోమ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.